పార్వతి ఈజ్ అ గుడ్ గర్ల్. ఎక్కడ చూసినా అక్కడే మర్చిపోతుంది కదా పార్వతి. ఓ మై గాడ్, నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? లేకపోతే నిన్ను ఉతకమంటావా? మరదే అపార్థం చేసుకోవడం అంటే. చేత్తో ఉతుకుతున్నావా అన్నాను. అవును రాబాయ్, నిన్న మనం అంతా కలిసి ఆవిడకి ఏదో కొనిద్దాం అనుకున్నాం కదా, గ్లౌజులు బావా. గ్లౌజులు ఏంటి, ఏకంగా వాషింగ్ మెషినే కొనిద్దాం. అప్పుడు ఎంచక్క ఆడుతూ పడుతూ బట్టలు ఉతుక్కుంటుంది మన పార్వతి. వాషింగ్ మెషిన్ కొనిపెట్టి మీ తప్పుడు పనులు కప్పడదాం అనుకుంటున్నారా? అదే పార్వతి, నువ్వు మా దేవతవి, వరాలు ఇవ్వాలే గాని ఇలా వార్నింగ్లు ఇవ్వకూడదు. దయచేసి జరిగిన విషయం మా లక్ష్మికి చెప్పకే. అలా చురుక్కుని చూడకు పార్వతి, నీలో ఓ ఆర్తి అగర్వాల్, ఓ గజాలా ఉన్నారంట. అలా అని ఏ ఎదవ చెప్పాడు? మా ప్రీకోసరాడు కెమెరామెను ఆ ఎదవ. అందుకేనా మొన్న వచ్చినప్పుడు ఆ దొంగ సచ్చినోడు కళ్ళ చిదంబరంలా నాకేసి మిట్టకరించి చూశాడు. ఈసారి రాణి నలిపేస్తా. పంజయ్, నాకు వాడి శనుద్రి పద్ది. ముందు మీ విషయాన్ని వదిలించాలి. మీ పిల్లలతో ఈ విషయం అర్జెంట్ గా చెప్పాలి. పార్వతి, దయచేసి ఆ పని మాత్రం చేయకు ప్లీజ్.